ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవును, బ్యాంక్ డీటెయిల్స్ ఏమయ్యాయి? అదే రామా, ఆ బ్యాంక్ హోల్డర్ డీటెయిల్స్ అడిగితే అది బినామీ అకౌంట్ డీటెయిల్స్. బినామీనా? వేరే వాళ్ళ పేరు మీద ఉందంట. అసలు వాళ్ళు కాదు, వాళ్ళు చాలా పూర్ అంటారమ్మా. అసలు వాళ్ళకి అలాంటి అకౌంట్ ఉందని కూడా తెలీదు. లాభం లేదు. అకౌంట్ ద్వారా మనం ట్రేస్ అవుట్ చేయాలి సార్. ముందు మనం లైట్ ఆఫ్ చేద్దాం, రేపు ట్రేస్ అవుట్ చేద్దాం. అవును, ఇదేంటి 2 గ్లాసులు నేనే పెట్టుకున్నానా? నాకు ఆరాటం ఎక్కువైపోయినట్టుంది. ఫుల్ బాటిల్ దొరకగానే 2 గ్లాసులు పెట్టేసుకున్నా. ముందు ఇది తాగిన తర్వాత ఇది తాగుదాం. చేర్స్. ఇదేంటి, ఈ గ్లాసులో మందు పోసానుగా? ఇందులో మందు పోసానా పోయలేదా? అరే వెంకీ, నీకు దీనికే మందు ఎక్కువైపోయిందా? ఇలా కన్ఫ్యూజ్ అయిపోతే ఎలాగలా వెంకీ నువ్వు? అబ్బెబ్బెబ్బే, ఇప్పుడు పోస్తా. ఇప్పుడే పోసాను కదా, మందేది? ఒక లార్జే బావా. ఆరోగ్యం దెబ్బతింటది బాబు. రోజు తాగేవాళ్ళం కదా, కొంచెం జాగ్రత్తగా కొంచెం కొంచెం తాగాలి. అది కొంచెమే వేస్తాను. ఇప్పుడు ఎలా మిస్ అవుతుందో చూస్తా. ఆగా. కనిపెట్టలేను అనుకున్నావు కదా? అవును బావా. వెంకట్రావు, రింగి వెంకట్రావు ఇక్కడ. Cheers. తాగు తాగు తాగు. అదేంటి బావా, స్పర్శ తగిలిందేంటి? ఆత్మలకి స్పర్శ కూడా ఉంటుందా? బావా, నువ్వు చెప్పావు కదా, నువ్వు నన్ను అంతగా ఇష్టపడుతున్నావు కాబట్టి నేను నీకు కనిపిస్తున్నాను. నా స్పర్శ కూడా నీకు తెలుస్తుంది. ఓ, అంతేనంటావా? అంతే బావా. తాగు. అవన్నీ వదిలేసి తాగు. అబ్బబ్బబ్బబ్బబ్బా. తాగే బావా. అవును బావా, నువ్వు చచ్చిపోయావు కదా. చచ్చిపోయిన మాట నిజమే అనుకో. ఇదిగో, మందు మీద ప్రేమ ఎక్కువైపోయి పైకి వెళ్ళలేకపోతున్నాను. ఎక్కడ మందు తాగినా సరే ఇదిగో వచ్చేయాలనిపిస్తుంది. ఇదిగో ఇలా వచ్చేస్తున్నాను. అంటే నువ్వు నిజంగానే ఆత్మవా? ఆ రోజు నాకు ఇంటి దగ్గర కూడా కనిపించావు. నేనే బావా. ఇందాక నేను నా పెళ్ళంతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడింది నేనే బావా. అంటే నువ్వు నిజంగానే ఆత్మగా మరి తిరుగుతున్నావా? మరే. నిజమా? నిజంగా నిజమేనా? అవును, వాస్తవే కదా. బావా. ఆగు బావా. ఆగు బావా. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఇదిగో ఆ బాటిల్ అక్కడ పెట్టేసాడు. ఈ బాటిల్ బావా, నేను ఆత్మని కదా. నువ్వు ఆ బాటిల్ ఇవ్వలేదనుకో, నేను నిన్ను లటక్కన మింగేస్తా. పెట్టేయాలా? తప్పదు. ఇదిగో. అంతేనా? సరే బావా. బావా భయస్తుడు అనుకుంటా, పారిపోయాడు. ఇదిగో, బావకి మందు మీద కంటే ప్రాణం మీద ఆశ. నాకు ప్రాణం మీద కంటే ఈ మందు మీద ఆశ. అందుకే నా ఆటలు ఇలాగ సాగుతున్నాయి. బావా, నువ్వు రోజు మందు బాటలు కొనివ్వు,
నేను ఇలా వచ్చి తాగేస్తూ ఉంటా. ఇదిగో మన ఇద్దరం ఇలాగే ఈ మందు ప్రయాణం సాగిస్తూ ఉండాలి. బావా, సీ యు టుమారో. మోచేతి నీళ్లు తాగింది చాలదా? ఇంకెంతకాలం అలానే ఉంటారు? అసలు ఏం మాట్లాడుతున్నావు పార్వతి? ఇప్పుడు ఈ ఇంటికి యజమానులండి మీరు. ఆస్తి మీ పేరు మీద ఉంది. వింటే గింటే ఆయన మీ మాట వినాలి గాని మీరు ఆయనకి భయపడతారేంటి? అసలు యజమానంటే ఎలా ఉండాలండి? ఎంత హోదాగా ఉండాలి? ఎంత గర్వం ప్రదర్శించాలి? పార్వతి, నాకు అన్నయ్య దగ్గర వినయంగా ఉండటం ఇష్టం. ఆయన అడుగుజాడల్లో నడవడం ఇష్టం. ఆయన చెప్పిన మాటని వేదవాక్కులా అనుసరించడం ఇష్టం. ఇక నుంచి అవన్నీ మానేయండి. అది కాదు పార్వతి, అన్నయ్య మాట వినకుండా. మాట దాటేయండి. యజమానులా బ్రతకడం నేర్చుకోండి. అసలు ఎలా చెప్తే నీకు అర్థం అవుతుంది పార్వతి? ఇదిగో ఇలా నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. తినండి. శివరాం, శివరాం, అన్నయ్య పిలుస్తుంటున్నాడు పార్వతి. పిలిస్తే పిలిచాడులేండి. మీరు పలకొద్దు. తినండి. శివరాం, మీరు తినేదాకా కదలడానికి వీల్లేదు. శివరాం. అన్నయ్య పిలుస్తున్నాడు. ఇదిగో మీ చెవులు పని చేయట్లేదు. ఇదిగో నోరు మాత్రమే పని చేస్తుంది అనుకోండి. తినండి. శివరాం, శివరాం. ఏమండి? ఛ! ఇంత కష్టపడి చేస్తే తినకుండా వెళ్ళిపోతారా? చెప్తాను, రానివ్వండి చెప్తాను.